కొమ్మలు, ఈ 3 కొమ్మలు, మహిమ, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? దీపస్తంభములో. ఆ దీపస్తంభము ఈ సంఘములో మీ అయ్యగారు ఆ మధ్యన ఉన్న స్తంభం అయితే, యేసు ప్రభు ఆ మధ్యన ఉన్న స్తంభం అయితే, ఈ పక్కన ఎవరో తెలుసా? మీరందరూ మీరందరూ కూడా ఆ స్తంభంలో ఎక్కువ తక్కువ చెప్పినారా? నన్ను ఇలాగన్నారు అలాగన్నారు, ఇలాంటి భేదాలేమి ఉండడానికి ఏ భేదము లేదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. హలో, అందరూ ఎలా ఉండాలి? చెప్పాలి. అందరూ ఎలా ఉండాలి? ఐక్యత, బంగారానికి విలువ. ఈ బంగారానికి విలువ రావాలంటే ఓ మొహమ్మడు ఈ మొహమ్మడు అలా ఉండకూడదు. పాస్టర్ గారు నాకు పాటించాడు, పాస్టర్ గారు నాకు ప్రార్థన ఇవ్వలేదు, పాస్టర్ గారు కాదు మీరు వాడుకునేది, పాస్టర్ గారు కాదండి నీకు సమయం ఇచ్చేది, పాస్టర్ గారు కాదండి నీకు అవకాశం ఇచ్చేది. ఎవరు ఇవ్వాలి? నేను వచ్చే ముందు చాలా ఈ దీపస్థానం పోకుండా మాట ఎవరు కావాలి? ఎవరు కావాలి? సైతం కావాలి. ఎవరు కావాలి? చెప్పండమ్మా. సైతం కావాలి. మనం కావాలి. ఏ పని సరే ప్రభు గురువులు పనిచేయాలి. సరే ప్రభు గురువులు పనిచేయాలి. అక్కడ నువ్వు ఎలాంటి వ్యక్తివైనా, ఎంత గొప్ప అధికారమైనా, అయ్యగారిని చాలా బాగా కలుగుతాం. నా పేరు ఎవరు చెప్పకపోయినా ఇస్తూ ఉంటాను. ఎందుకంటే పుట్టుకుంటే నేను కనపడాలి దేవుని తీసుకోవద్దు పక్కన అల్లి చెప్పండి. ఎవరు మనకు కనపడవలసిన పని అమలా ఇద్దరా? ఎవరు మన పేరు పెట్టవలసిన పని లేదు, ఎవరు మన కనపరచవలసిన పని లేదు, ఎవరు మనం పొగడవలసిన పని లేదు. బంగారమే మందిరంలో నీ విలువ నీదే. ఆ మందిరంలో నువ్వు చేసిన కార్యానికి ఎక్కడ ఉంది నీ జీతం? దేవుని దగ్గర నీ జీతం ఉంది. ఆయన చూచుచున్నా దేవుడు నీ భక్తిని చూస్తున్నాడు, నీ ప్రార్థన చూస్తున్నాడు, నీ విలువను చూస్తున్నాడు, నువ్వు చేసే ప్రతి కార్యాన్ని ఆయన చూస్తున్నాడు. కనుక ఆయన నిన్ను కనపరిచేవాడు. అలా నమ్మకమైన మంచి దాసుడా ఈ 10 విషయంలో, ఈ 5 విషయంలో నమ్మకం ఉన్న కనుక 5 10 అధికారిగా ఎవరిచ్చారు నీకు అధికారం? దీవించేది ఎవరు? ఉపాసకుటాలు నువ్వు పరిచయం చేస్తుంటే, ఉపాసకుటాలు నువ్వు కాలమిస్తుంటే, ఉపాసకుటాలు నువ్వు ఉపవాసముడి ప్రార్థిస్తుంటే, ఉపాసకుటాల్లో నువ్వు పరిచయం చేస్తుంటే నీకు ప్రతిఫలము అయ్యగలిస్తారా? దేవుడు ఇస్తాడా? చెప్పాలమ్మా, ఎక్కడ చెప్పకండి. రావాలి, పాఠం రాకూడదు, వాక్యం రాకూడదు, మళ్ళీ ఏదో గౌరవిస్తారు రాకూడదు, మన పేరు పొగుడుతారు రాకూడదు, మన పేరు చెప్తారు కాదు. మన పేరు ఎక్కడ ఉండాలి తెలుసా? సందేశం పంపదు. దేవుడికి స్తోత్రం. నాకు రాకపోసారి అక్కడ నుంచి ఏం చెప్పండి, అల్లు చెప్పండి. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చివరిగా మనం చూస్తే దేవుడి ద్వారా